Lord. Praise the Lord. Let me take this opportunity to thank God for His goodness and faithfulness. నేను మొట్టమొదటిగా ప్రభుకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఇచ్చిన అవకాశం బట్టి. Even for bringing me to this particular place. అది ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని వచ్చినందుకు దేవునికి వందనాలు. Glory be to His name. దేవునికి మహిమ కలుగునుగాక. I want us to pray that we will hear the word. Father, చిన్న ప్రార్థన చేద్దాం, కలుగుతున్నాం. I worship you, I honor you, I magnify you. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. Thank you for giving me the opportunity to visit the Sanctuary Church. ప్రభువా మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప మాత్రమైన అవకాశం బట్టి మీకు శతకోటి వందనాలు. Have mercy upon me, Jehovah. ప్రభువా మా మీద మీ యొక్క కనికరం ఉంచము. Forgive my sins. మా యొక్క అపరాధములు క్షమించి Sanctify me with your blood. మీ యొక్క రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి కడిగి As I speak the word, అయితే వాక్యం చెప్తూ ఉండగా bless me for the glory of your name. దేవుని నా మహిమార్థంగా మమ్మల్ని దీవించండి. In Jesus' name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Yes, I am Pastor Crispin. అయితే నేను పాస్టర్ క్రిస్పిన్ నా పేరు. The Lord is my personal Savior. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా నిజ రక్షకుడు. I love you so much. Thank you for the opportunity to come and share the word of God here. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, మీరు మంచి అవకాశం నాకు ఇచ్చారు. Allow me to share something that I shared last night in Pastor Nihal's church. అయితే రాత్రి మరి పాస్టర్ నిహాల్ గారి యొక్క చర్చిలో నేను ఒక వాక్యం చెప్పాను. అది నేను మీకు మళ్ళీ ఒకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. And by sharing this, ఈ వాక్యం పంచుకుంటూ ఉండగా it will help us to understand ourselves better as sons of God. అయితే మన ఈ వాక్యం పంచుకుంటూ ఉండగా ఇంకా మనకి దేవుడు బాగా అర్థమవుతారు. It will help us to understand ourselves better. అయితే మన గురించి ఒక అవగాహన వస్తుంది. Even to understand the plans that God has for us. అయితే దేవుడు మన కోసం ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారో కూడా అది కూడా మనకు అర్థమవుతుంది. As His children. అయితే ఆయన యొక్క పిల్లలుగా మన పట్ల ఆయన యొక్క ప్రేమ. Hallelujah. హల్లెలూయా. Why? Because God loves us in a very special way. ప్రభు మనకి చాలా ప్రత్యేకంగా మనం ప్రేమిస్తున్నారు. He has a special and a good plan for us as His children. మన గురించి ఒక మంచి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. That is the reason why He died for us on the cross of Calvary. అందుకే ఆయన కలువరి శిలువ మీద ఆయన రక్తం కార్చి ఆయన మరణించారు. To want the debt of our sins. అయితే మన యొక్క మన పాపాలన్నీ తీసివేయుటకు ఆయన మరణించారు. By loving us with a very special love. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నారు. Sometimes the devil would want us to doubt whether God loves us, whether we are the children of God. అయితే అపవాది అప్పుడప్పుడు మనకు ఒక డౌట్ రప్పిస్తూ ఉంటాడు, అసలు నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? But for sure, for real, God loves us. We are His children. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. He washed us by His blood. ఆయన రక్తంతో మనల్ని కడిగారు. By His blood, we are meant to be new creation, a new creation. ఆయన రక్తం వల్ల మనము ఇప్పుడు నూతనమైన సృష్టి. To the glory and honor of your name. దేవుని యొక్క మహిమార్థముగా ఆయన యొక్క నామానికి మహిమార్థంగా మనం ఇప్పుడు ఉన్నాం. Hallelujah. Hallelujah. One thing I want to start by saying is that God is our dear loving Father. God is our dear loving Father. ఒక మాట నేను ముందుగా చెప్పాలి, మన తండ్రి మన ప్రియమైన తండ్రి ఆయన. And before He created everything, we were living in God. We were His children. అయితే మనందరినీ తయారు చేయక మునుపు మనమందరం ఆయనలోనే ఉన్నాం. He uncalled us and conformed. He uncalled us in accordance to His purpose for His glory and for His purpose. ఆయనకు ఉద్దేశములు చొప్పున ఆయన మనల్ని పిలిచాడు. పిలుపుతో మనం పిలిచాడు. Before He created everything, we were living in Him. అయితే ఆయన సమస్తమును తయారు చేయక మునుపు మనందరం ఆయనలోనే ఉన్నాం. And He has a good plan for us. ఇప్పుడు మనందరినీ కలెక్ట్ చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి ప్రణాళిక మన పట్ల ఉంది. Now this is the plan that God had for man. అయితే ఆయనకున్న ప్రణాళిక ఇది. That man may be a son and may inherit Him on earth. అయితే ఇప్పుడు మనుషుడు తనకి కుమారుడిగా ఉండాలని ఆయన ఇష్టం.
And in the book of Genesis, when he created man, he gave him dominion over everything that he had created, that he may rule the earth and reign over everything that God had created. అయితే ఆది కాండంలో మరి ప్రభు చెప్పారు, ఎప్పుడైతే మరి మనుషులను తయారు చేసిన తర్వాత సమస్త జీవరాశుల మీద ఈ యొక్క భూమి అంతటి మీద మనకి అధికారం దేవుడు ఇచ్చారు. But what does the Bible says? అయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? The plan that God had for us, the devil destroyed it by separating man from God. అయితే అపవాది మనుషుల్ని మరి దేవుణ్ణి వేరుపరిచి ఇద్దరిని వేరు చేసేసాడు. And this one we get very clear in the book of Genesis chapter number 3 when Adam fell from sin and the sin separated him from God. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా ఉంటది. పాపం వల్ల మనం దేవుని నుంచి వేరైపోయాం. Jesus Christ was made as the perfect brand to restore us back to the Father. అది యేసుక్రీస్తు ప్రభువారు సరైన బ్రాండ్ ఆయన మాత్రమే మనల్ని మళ్ళీ తిరిగి దేవుని చేత మనం జతపరచగలరు. Because through the sin of one man Adam all became sinners. ఒక మనుషుని యొక్క పాపం వల్ల మనందరము పాపం when our father Adam we all became we all fell to sin and we all became a curse of sin and law. అయితే ఒక బ్రదర్ వల్ల మనందరము పాపములో పడ్డాము, మన మీద శాపం కూడా వచ్చింది. Now Jesus Christ became our restoration plan and pattern. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించి మనందరినీ తండ్రికి జతపరిచారు. He became our restoration plan to restore us back to God. ఆయన మనల్ని మళ్ళా రిస్టోర్ చేశారు మనల్ని. That through him we may get restored back for God's plan and purpose. అయితే ఆయన ద్వారా మనం మళ్ళా ఎప్పుడు పునర్జీవనంలోకి రావాలని ఆయన కోరుకున్నారు. To the mighty glory of the name of the Lord. దేవుని యొక్క నామ మహిమార్థంగా. And I want to bless God because he has a great and a special plan for us. అయితే మనందరి నిమిత్తమైన గొప్ప ప్రణాళిక ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నారు. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. దేవునికి మహిమ. Now there are 9 keys that we need to open in our lives to restore us back to our original position. మన జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడ్డాయి. అయితే మనకి దేవుడు 9 తాళపు చెవులు ఇస్తున్నారు అవి తెరవడానికి. And these are the things that I am going to share with you this afternoon. అయితే ఈ 9 తాళపు చెవుల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఈ మధ్య. And these are the steps that are supposed to lead us to know God, to come to the full knowledge of God, to come to the full purpose of God. అయితే ఈ 9 తాళపు చెవుల వల్ల మనము దేవుని బాగా అర్థం చేసుకుంటాము, ఇంకా దేవునికి బాగా సమీపం అవుతాం. The plans towards restoration to God's divine plan. అయితే ఈ దేవుని యొక్క ఉద్దేశము తిరిగి మళ్ళా మీరు పునర్జీవనంలోకి రావాలని చెప్పి ఈ యొక్క తాళపు చెవులు మనకి ఇస్తున్నారు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 The plan that God has for us. అయితే దేవునికి ఉన్న యొక్క ఆలోచన ఏమనగా the plans for great, the plans for good. అయితే దేవునికి ఉన్న యొక్క ఆలోచన ఉద్దేశములు మన నిమిత్తము మంచి కొరకే. In the name of Jesus Christ. యేసయ్య నామమున ఆయన యొక్క ప్రణాళికలు అన్ని మన మంచి కొరకే. Now those 9 keys, ఒక 9 తాళపు చెవులు, when we come to understand them, all of them one by one, అయితే ఇవన్నీ మనకు ఒకవేళ ఒక్కొక్కటి అర్థమైతే they will lead you to understand the full plan for God concerning your life. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మనకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. Hallelujah. Hallelujah. Now I want us to look at the key number 1. అయితే మొట్టమొదటి తాళపు చెవు గురించి మనం చూద్దాం బైబిల్లో. ఒక బైబిల్ తీయండి, నేను తీయలేదు, నేను చదవడానికి సాయం చేసేవాళ్ళు రెడీగా ఉండాలి. ఈ లోపల చిన్న ఫోటో తీసుకొచ్చారు, ఫోటో బాబులు ఎవరు లేదా? ఈ ఫోటో తీసుకుంటే బాగుంటుంది మినిస్ట్రీ. టప్ చివరి చెల్లెం చేస్తారా? ఏం పంపిస్తే కష్టం తీసుకొస్తారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీటింగ్స్ కి ప్రతి మీటింగ్ కి షాల్ ఉంది నాకైతే. Hallelujah. Hallelujah. Father, we give you glory, we give you honor. Hallelujah. Now key number 1. మొట్టమొదటి తాళపు చెవు గురించి మనం చూద్దాం. Sea of awareness.
ఒక అవగాహన, మనను గురించి ఒక స్వయం అవగాహన. Hallelujah. స్వయం అవగాహన. Key number 1 is self-awareness. మొట్టమొదటిది సెల్ఫ్ అవేర్నెస్. ఇంగ్లీష్ లో దాని యొక్క తెలుగు తర్జుమా స్వయం అవగాహన. Hallelujah. Hallelujah. What does self-awareness means? అవగాహన అంటే ఏంటి? అసలు స్వయం అవగాహన అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి ముందు. When we talk about self-awareness, what exactly do we mean by talking about self-awareness? ఒకవేళ స్వయం అవగాహన గురించి మాట్లాడితే బైబిల్లో మనం దేని గురించి మనం తీసుకుంటామో తెలుసా? Now you need to realize that God created you being a spirit, not being a flesh. అయితే ఒక మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు తయారు చేశారంటే మీరు ఆత్మై ఉండాలని ఆయన ఆశపడి ప్రణాళిక కలిగి మిమ్మల్ని తయారు చేశారు. God created man being a spirit as God himself is a spirit. అయితే దేవుడు మిమ్మల్ని ఆత్మగా చూడాలని ఆయన ఆశ. Spirit means having the likeness and the image of God. అయితే ఒకవేళ ఆత్మ అని మాట్లాడితే అచ్చు ఇంకా దేవుని లాగే, ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపై ఉన్నారు. But after sin, man only became a flesh. అయితే మరి పాపము విషయంలో మరి మనుషుడు మాత్రము కేవలం శరీరధారుడే అయిపోయాడు. Without God, without relationship with God. అయితే దేవునితో సంబంధం లేకుండా అయిపోయాడు. Now the word of God says, అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, after man fell from sin, అయితే ఎప్పుడైతే మనుషుడు మరి పాపంలో మరి and పడిపోయాడో, he was separated by God, మరి దేవుని నుంచి ఎప్పుడైతే వేరైపోయాడో, man was not able to understand himself again who he is. అయితే తను ఎవరో అన్న విషయం తను మర్చిపోయాడు. Sin made man blind, not able to understand God in his life. మనుషుణ్ణి మరి అంధత్వంలోకి నడిపించింది. Now in self-awareness as key number 1, I want us to look at the book of Galatians chapter number 3. అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకుంటే నీవు ఎవరో అన్న విషయం మనం తెలుసుకోవచ్చు అక్కడ. Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Galatians chapter 3. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3 verse 23 to 29. 23 నుంచి 29. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారైతేనే. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు verse 23 to 29. 23 నుంచి 29 దాకా చదవాలి. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం ఉంచవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రము లోబడిన వాడిని. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకు వాడాయను. అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాల శిక్షకును కింద ఉండము. Hallelujah. Hallelujah. Now the one Paul is writing to the church of Corinthians of Galatians, అయితే పౌలు గారు గలతీయులు అనే ఒక సంఘం that before the way of faith was meant to man to lead him to his destiny of restoration, అయితే దేవుని యొక్క ప్రణాళికలోకి మరి వెళ్ళక మునుపు విశ్వాసం అన్నది మనుషుడికి మరి పరిచయం కాక మునుపు, now there was the law that came before faith. అయితే ధర్మశాస్త్రం అన్నది విశ్వాసమునికి ముందు వచ్చినది. The law came to enslave man and to hinder him from understanding the ways of God. అయితే ధర్మశాస్త్రము ఒక మనుషుణ్ణి బానిసత్వంలో ఉంచి దేవుని యొక్క ప్రణాళికలు అర్థం చేసుకోకుండా చేసింది. Why? God gave the law to become a shadow of the light that is Jesus Christ. అయితే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే ఆ యొక్క వెలుగు యొక్క నీడను తెలుసుకోవడానికి మాత్రమే మనకి ధర్మశాస్త్రం. So Jesus Christ himself is the entire law, but the law that he gave Moses was only a shadow to point or a path to lead the people towards the light who was Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు వారే మొత్తం సంపూర్ణమైన ధర్మశాస్త్రమై ఉన్నారు. అందులో కొంత భాగమును మరి మోషేకి మరి దేవుడు పరిచయం చేశారు. And the Bible says, అయితే వాక్యం చెప్తుంది, the law made man a slave. అయితే వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రం మనల్ని బానిసత్వంలోకి నడిపించింది. So Paul is writing to this church and saying,
before the way of faith in Christ was made available to us. అయితే ఎప్పుడైతే మనకి విశ్వాసం అందుబాటులో లేదో అప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని మనం ఆధారం చేసుకున్నాం. Why? Before Christ was the way of the law. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు మనందరము ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాం. But the true way that was leading us to light is Christ, who was leading us to utter restoration was Christ Jesus himself. సత్యమైన మార్గము మనకు వెలుగు తట్టు మనం నడిపించే మార్గం ఏంటనగా అది యేసుక్రీస్తే. Before he was made available to us. అయితే మీరందరూ అందుబాటులో లేనప్పుడు, before that we was made available to us of Christ. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారికి మనం అందుబాటులో లేని సమయంలో we were kept under guard and protection of the law. అయితే మనందరము ధర్మశాస్త్రము యొక్క నిబంధనలోని కట్టడలోని మనం ఉండేవారు. Hallelujah. Hallelujah. We were under the custody of the law, so to speak, until the way of faith was revealed to us. ధర్మశాస్త్రం యొక్క విధుల్లోని మనం ఉండేటివారము ఇంతకుముందు మన పాత జీవితంలో. Now the law only helps us to discover right and wrong in your life. అయితే ఇక ధర్మశాస్త్రము కుడి ఎడమల గురించి మాత్రమే మనకి పరిచయం చేస్తూ ఉంటది. But the grace that helps you to overcome that which is right inside you, the law cannot provide. అయితే ఈ యొక్క కృప నీలో ఉన్న యొక్క ఆశను నెరవేర్చడానికి కృప వాడబడుతూ ఉంటది. Hallelujah. Hallelujah. That is why the devil used the law to blindfold the lives of people that they may not be able to understand the light. అయితే చాలా మంది ఈ యొక్క వెలుగుని మనం అర్థం చేసుకోలేకపోతున్నారు దీనివల్లే. And this light is Jesus Christ. అయితే ఈ యొక్క వెలుగు యేసుక్రీస్తై ఉన్నారు. What did Jesus Christ came to do? అయితే అసలు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయడానికి వచ్చారు ఆయన? He came to restore man back to his position. అయితే మనుషుల్ని మళ్ళా పునర్జీవనంలోనికి తీసుకొని రావడానికే యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి by వచ్చారు. himself becoming complete law. అయితే ఆయన వచ్చి ఒక పూర్తి పరిమాణం చొప్పున ధర్మశాస్త్రం by himself fulfilling the old law. అయితే ఆయనే వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు ఆయన. And becoming a way of faith that when we believe in him, he leads us to the ఆయన light. విశ్వాసానికి ఆయనే మార్గదర్శకుడై ఉన్నాడు. ఆయన వచ్చి మనకి విశ్వాసాన్ని పరిచయం చేశాడు. So number one, ఒకటి, we need to realize ourselves that we were sinners, we were born sinners without life and without hope. Because of sin, we were cast to die. అయితే మొట్టమొదటి స్వయం అవగాహన ఏమనగా మనము పాపంలోనే జన్మించాము, మరి ధర్మశాస్త్ర బంధకాల్లో ఉన్నాము. అటు తర్వాత మనం విశ్వాసాన్ని మనం కనుగొన్నాం. And this sin separated us from God. అయితే ఆ యొక్క విశ్వాసం వల్ల మనం పాపాన్ని మనం అంగీకరించాము, అంగీకరించి పశ్చాత్తాపడ్డాము. తద్వారా ఈ యొక్క పాపం నుంచి And the devil wants us not to admit that we are sinners. He wants us to live in denial that we are righteous because of the things that we do. Going to church, giving, offering, giving tithes, and doing the other things we do in the name of ministry. అపవాది మిమ్మల్ని అందరినీ ఒక మొబ్బులోకి ఒక మైకంలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఏంటనగా మీ క్రియల ద్వారా మీరు నీతిమంతులు అవ్వచ్చేమో అన్న ఆలోచనలోకి వాడు తీసుకెళ్తున్నాడు. So step number one towards restoration, you need to understand who you are. పునర్జీవనంలో మొట్టమొదటి మాట ఏంటంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. And who you are is that we need to accept that we were born sinners and we need to come out of this bondage of sin and law of sin. అయితే మనం స్వయం అవగాహన ఏంటనగా మనము వ్యక్తిగతంగానే పాపంలోనే జన్మించాము, పాపంలోనే ఉన్నాము, మనం బంధకంలో ఉన్నాము. Hallelujah. 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 Praise be to God. Hallelujah. Praise be to God. Hallelujah. You understand what I'm talking about? నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థమవుతుంది నేను నమ్ముతున్నాను. Now the Bible says, వాక్యం చెప్తుంది, the man of God by the name Saul. ఒక దైవజనుడు మరియు తన యొక్క నామము సౌలు. Bible says in regard to the law. అతను ధర్మశాస్త్రమునికి సంబంధితుడు. I want to see something in the book of Philippians. మీరందరూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు తెలిసినట్టయితే What Paul is saying is talking chapter number 2. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Philippians chapter number 2. 2వ అధ్యాయము దయచేసి తెరవండి. Hallelujah, 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 hallelujah. Let me get the scripture that Paul is talking about. వాక్యాన్ని మనం చూస్తున్నాము. దయచేసి మీరు
కుడికి అడంగి ఎటు తప్పవద్దు. Yes, Colossians. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించాలి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Colossians chapter number 2. 2వ అధ్యాయం. Now Paul is saying, verse number 8, let no one capture you with empty philosophies of eye-sounding nonsense that comes from human thinking. ఎందో వచ్చిన చదవండి. ఆయన్ని అనుసరింపక మనుషుల యొక్క పారంపర్యములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధకము తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. Be careful. Hallelujah. Hallelujah. Now Paul is saying that పౌలు గారు చెప్తున్నారు, in Christ we were made full. యేసు క్రీస్తులో మనం సంపూర్ణములోనికి మనం వచ్చేసాము. We receive the fullness of God in our human body. అయితే దేవుని వల్ల మనము సంపూర్ణతలోకి మనం వచ్చాం. That made us complete through union with Christ. అయితే దాని వల్ల మనం ఇంకా యేసు క్రీస్తుని బాగా మంచి అవగాహన మనం కలిగి ఉన్నాం ఇప్పుడు. Hallelujah. Hallelujah. But what did the sin came to do? అయితే పాపము మరి ఏం చేయడానికి వచ్చింది? Paul says that concerning the law, అయితే మరి ధర్మశాస్త్రము నిమిత్తము, concerning the works of the law, అయితే ధర్మశాస్త్రం యొక్క క్రియల వల్ల he was the Hebrew of the Hebrews, circumcised on the 8th day. అయితే సున్నతి అన్నది మరి యొక్క హిబ్రూయులకు మరి చెందింది. And concerning zeal of the law, he was a persecutor of the Christians. అయితే ఈ యొక్క సౌలు ఎటువంటి వాడు అంటే అందరినీ శ్రమలు పెట్టి ఒక మతోన్మాదిగా మరి ఉండేటివాడు. But when he was living bound by the law of he was a Pharisee, following the Pharisees and persecuting Christians. One day when he was on the way to Damascus, he was met by the Lord. క్రైస్తవులు ఎంతగానో శ్రమ పడుతూ మరి గొప్ప ప్రధాన దైవజనుడి దగ్గరికి వెళ్లి, యాజకుడి దగ్గరికి వెళ్లి ఒక పత్రిక తీసుకొని దమస్కు పట్టణానికి మరి వెళ్తూ ఉన్నాడు. And when Paul was met by the Lord called him in a loud voice, Saul, why do you persecute me? అయితే యేసుక్రీస్తు ప్రభువుని దర్శించి సౌలా 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 అన్న మాట మరి చెప్పారు. And then there was fresh light that shone upon his eyes, and his eyes were become blind. గొప్ప వెలుగు తన మీద మరి ప్రకాశించిన తర్వాత ఆయన ఆ యొక్క రథము నుంచో గుర్రం నుంచో మరి కింద పడతాడు. And then he could no longer see. అయితే అతను కింద పడిపోయిన తర్వాత చూపు కోల్పోతాడు. He could not see anything else. అతను చూపు కోల్పోయి ఇంక మరి ఏమీ చూడలేకపోతూ ఉంటాడు. He became blind. అతను గుడ్డివాడైపోతాడు. And the one of God says he recognized that the Lord was speaking to him. అయితే మరి దేవుడు చెప్పారు, అతను మాత్రం ఆ స్వరం విని Paul recognized that ప్రభు మాట్లాడుతున్నాడు అన్న విషయం. the works of the law that he was following was only leading him to destruction. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మన ఎప్పుడు నాశనమునికి మరి త్రావు తీసుకుంటాయి. He realized the zeal that he had for the works of darkness was the zeal of only destruction. అయితే అప్పుడు తెలుసుకున్నాడు, కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వల్ల నేను శాపంలోనికే నడిపించబడతాను తప్ప పునర్జీవనంలోకి నడిపింపబడతాను అన్న విషయం తెలుసుకున్నాడు. And then he said, అయితే అప్పుడు చెప్పాడు, who are you, Lord? అడిగాడు, ప్రభువా నీవు ఎవరు ప్రభువా అని అడిగాడు. The Lord told Saul, I am the Lord God whom you have been persecuting. అయితే ప్రభు చెప్పారు, నువ్వు ఎంతగానో హింసించుచున్న యేసుని అన్నమాట చెప్పారు. Paul was there on the ground. అయితే మరి సౌలు మరి కింద నేల మీద ఉన్నాడు. He was wrestling with the Spirit of God. అయితే దేవుని యొక్క ఆత్మతో మరి సంభాషణ చేస్తున్నాడు. He came to realize a sinful nature. అయితే అప్పుడు తెలుసుకున్నాడు తన యొక్క పాప స్వభావం గురించి ఒక అవగాహన తెచ్చుకుంటున్నాడు. He came to realize how he had longed God and how he had learned a wrong path. అయితే ఒక అవగాహనలోకి వస్తున్నాడు, నేను దేవుడి నుంచి ఎంత దూరంగా ఉన్నానన్న ఒక అవగాహనలోకి వచ్చాడు. And then finally he asked the Lord, what must I do? అయితే చివరికి అనుకున్నాడు, నేను ఏమి చేయాలి అన్న ప్రశ్న. He realized he's that sinner who needed to change. అయితే ఒక పాపి మారాలంటే ఖచ్చితంగా ఈ ప్రశ్న from the way of the law to the way of faith. అయితే ఆ యొక్క దారిలో విశ్వాసంతో మరి ఆ యొక్క దారిలో he was following the path of the law. Now he has been made by the path of faith,
who is Jesus Christ. అయితే ఇంతకు ముందు మరి ధర్మశాస్త్రమైన యొక్క మార్గంలోకి మరి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు విశ్వాస మార్గంలోకి మరి రావడం. And the word of God says that Jesus is the way, he is the truth, and he is the life. Now he has encountered the true path that would lead him to life. అది యేసుక్రీస్తు ప్రభువారే జీవము సత్యము మార్గమై ఉన్నారు. ఇప్పుడు ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రభు అని అడిగాడు. And in the book of Acts chapter number 9, అయితే మీరు అందరూ అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం మీరు తెలిసినట్టయితే this is what the Lord told Saul. అయితే ఇక్కడ చెప్తున్న మాట మీరు దయచేసి మీరు చూడండి. Acts chapter number 9, 9వ అధ్యాయము సౌలుతో మరి ప్రభు మాట్లాడుతున్న ఒక మాట. this is what the Lord told Saul. అది ప్రభు మరి సౌలుతో చెప్పిన మాట. ఇప్పుడు ఏం చేయాలి అన్న మాట నిమిత్తం చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Now the Lord said to him, verse number 11, go over straight 11వ వచనం మనం చదువుదాం. to the house of Judah. అతడు ప్రభువా ప్రభువా ఇదిగో నేనున్నానెను. ఆ అందుకు ప్రభువు నీవు లేచి చిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా వాని ఇంట చార్చువాడైన Sorry. That is now and go on talking to Ananias. That is 4వ వచనం 4. Is it 4 right? verse number 5 downwards. Okay, 5. అతడు నేల మీద నుండి సౌలా సౌలా హింసించుచున్నావు ఆ వినను ప్రభువా నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము. అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలియవలనని చెప్పాను. హల్లెలూయా. నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. Now God told Paul, rise up and go to Damascus. You find a man called Ananias. అయితే నువ్వు లేచి నువ్వు తిన్నని అన్న యొక్క వీధిలోకి మరి వెళ్ళినప్పుడు నువ్వు అననీయ నిన్ను వచ్చి దర్శిస్తాడు. And there the Lord had spoken to Ananias. అయితే ప్రభు మరి అననీయతో మరి మాట్లాడారు. In a vision, clear in a vision. ఒక దర్శనం ద్వారా మాట్లాడారు. And the Lord had told him, అయితే ప్రభు తనతో చాలా క్లియర్ Saul is coming, he is on the way. సౌలు మరి మార్గంలో ఉన్నాడు. When he comes, అయితే తను వచ్చిన I have already changed him. అయితే Pray for him. నేను ముందుగానే Baptize him. తను ప్రార్థన చేయండి. Pray for him to receive the Holy Spirit. For I am appointed him for my own work. అయితే మీరు పరిశుద్ధాత్మ పొందుకునేలాగా మీరు చేయండి. నా పనుల నిమిత్తము తను నేను ప్రత్యేకపరుచుకుంటాను. Now Paul rose, he went to Damascus. అయితే మరి సౌలు మరి లేచి తను to the house of this man called Ananias. వెళ్ళాడు. అటు తర్వాత మరి అననీయ తన ఇంటికి మరి వచ్చాడు. And Ananias prayed for Saul. అయితే అననీయ మరి ప్రార్థన చేశాడు సౌలు కొరకు. He received Jesus Christ. అయితే తను అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని పొందుకున్నాడు. After receiving Jesus, he placed his hand on him and received the Holy Spirit. అయితే వెంటనే తన యొక్క పాపాలు ఒప్పుకున్న తర్వాత తను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. Then he baptized him. అప్పుడు తర్వాత తను బాప్తిజం పొందుకున్నాడు. Now this is now the key that we need to understand. అయితే ఈ యొక్క తాళపు చెవి గురించి మీరు ఇది self-awareness is when you encounter God and realize who you are and surrender and give your life to Jesus. స్వయం అవగాహన అంటే దాని అర్థం ఏంటంటే మీరు ముందు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి, మారుమనసు పొందుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బాప్తిజం. It is then when we start turning, we turn from this point of self-awareness. అయితే ఈ యొక్క ఈ పర్టికులర్ పాయింట్ లో అందరూ చాలా మంది తప్పిపోతున్నారు. Hallelujah. Paul realized he was a sinner. He gave his life to Jesus. తను తెలుసుకున్నాడు, తను పాపి అన్న విషయం తెలుసుకున్నాడు. So the key number one, understand who you are. You are a sinner who needs Jesus Christ. మొట్టమొదటి స్వయం అవగాహనలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే నువ్వు ఎవరో అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. మనం ఎవరో మనం తెలుసుకోవాలి. Hallelujah. You know the story that of the rich young man went to Jesus and told him that what must I do to have the king to inherit the kingdom of God? మీ అందరికీ తెలుసు ఒక ధనవంతుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చి నేను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు నేను ఏం చేయాలి అని అడుగుతాడు. He told Jesus that yes, the law says that love your neighbor as yourself, obey the Lord, obey your parents, and he told him what the law says, and he told him that one I've obeyed everything since I was young. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు మీ యొక్క తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు అని చెప్పి 10 ఆజ్ఞల గురించి చెప్పారు. I have obeyed everything concerning the law, but yet I still
have no light of the kingdom. అయితే ఆ ధనవంతుడు చెప్పాడు, ఇవన్నీ నేను చిన్ననాటి నుంచి నేను చేస్తున్నాను, అయినప్పటికీ నాలో వెలుగు లేదు అన్నమాట చెప్పాడు. Then Jesus told him, one thing you need. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, కానీ one thing is required of you. ఒకటి నీకు కొదువై ఉంది. one thing you need. ఒకటి నీకు కావాల్సింది. now go. నువ్వు వెళ్ళి sell everything. నీ ఆస్తి అంతా అమ్మివేసి, that you have. ఏదైతే ఆస్తి ఉందో sell everything that you have. అంతా అమ్మేసి. Hallelujah. Hallelujah. give to the poor. నువ్వు పేదలకు పంచు. sell everything. అంతా అమ్మేసి give to the poor. పేదలకు పంచు. then come and follow me. అప్పుడు నన్ను వెంబడించు. వచ్చి నువ్వు నన్ను వెంబడించు. what does the young man did? అయితే ఈ యొక్క యవనస్తుడు, that rich young man, యవనస్తుడు ఏం చేశాడు? he shook his hand. తను మరి తలాడించుకుంటూ, he said, I cannot separate with my life and my riches. ఆడించుకుంటూ, అమ్మో ఈ జీవితంలో he went away. అవ్వలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. he was not able to come to realize who he was. He was not able to come to terms of self life and to separate himself with things of the wickedness that he ఎవరో తెలుసుకోవడానికి తను ఇష్టపడలేకపోయాడు. తెలుసుకున్న తర్వాత అందులో నిలబడలేకపోయాడు. Hallelujah. Hallelujah. Many people have missed the kingdom because of not willing to come to terms with who they are. They want to identify with the churches, to identify with the religion, to identify with other things, but they don't want to come to terms with their sins that they may turn to Jesus Christ. చాలా మంది ఎన్నో ఆశలు కలిగి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళెవరో అన్న విషయం వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు హృదయం నొచ్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. So key number one is understand who you are. That you are a sinner. తాళంచెవి నువ్వు ఎవరో నీకు స్వయం అవగాహన నీకు ఉండాలి. Key number two. రెండోది, after you understand who you are, రెండో తలపుచెవి, you need to make the right choice. మీరు సరైన ఎంపిక, make రైట్ చాయిస్ అనే the right సరైన choice. ఎంపిక మీరు చేసుకోవాలి. హల్లెలూయా. Making the right choice. Right choice. Amen. Amen. Again, I want us to understand from these two stories of Saul and this rich young man. అయితే మీరు ఇప్పుడు సరైన ఎంపిక అన్నది మనం చూస్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఉపమానాల గురించి ఒకసారి మీరు ఒకసారి What does the Bible says? బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. Concerning Saul, అయితే సౌలు విషయంలో ఏం చెప్తున్నారు? concerning the rich young man. అయితే ఈ ధనవంతుడి విషయంలో ఏం చెప్తున్నారు? When Saul realized who he was, అయితే సౌలు ఎప్పుడైతే తను ఎవరో తను తెలుసుకున్నాడు, he was a persecutor. He was the enemy of the cross. అయితే తను ఒక మతోన్మాదిగా ఉన్నాడు. చాలా మందికి మరి క్రీస్తు సిలువను గురించి, సిలువ వెంబడిస్తున్న వారందరికీ ఒక వ్యతిరేక దారిగా ఉన్నాడు అనే విషయం తను తెలుసుకున్నాడు. He had to make a decision of making the right choice. అయితే అప్పుడు తను ఒక సరైన చాయిస్ Choice. ఎంపిక, సరైన ఎంపిక చేసుకోవడానికి తను ముందుకు వచ్చాడు. సరైన ఎంపిక. You need to realize that life is all about making choices. ఇంకో విషయం తెలుసా, మన జీవితం అంతా సరైన ఎంపిక చేసుకునే దాని మీద ఆధారపడి ఉంది. పెళ్లి కానీ ఏదన్నా. For you to be able to rise to the next level, you need to know that you need to make the right choice. ఒకవేళ మీరు ఎదగాలి, నెక్స్ట్ లెవెల్ కి మీరు వెళ్ళాలి అనుకున్నట్టయితే సరైన ఎంపిక అన్నది చాలా చాలా ముఖ్యమైనది. The Bible says, వాక్యం చెప్తుంది, Paul made a choice between serving the Lord and serving Christ. అయితే పౌలు ఒక సరైన ఎంపిక చేసుకున్నాడు. అదేంటనగా దేవుణ్ణి మరి సేవ చేయడము, దేవుణ్ణి సేవించడము, అటు తర్వాత ప్రజల యొక్క సేవ చేయడం. And the choice he made is the right choice, to deny himself that he may serve Christ. తనను తాను విసర్జించుకొని ఇంక క్రీస్తునే మరి వెంబడించులాగా తను ఎంపిక చేసుకున్నాడు. The rich young man కానీ ఒక ధనవంతుడు మాత్రము also made that choice between separating with the world and the riches and following Christ. He made the wrong choice. ఆ యొక్క ధనవంతుడు మాత్రం సరైన ఎంపిక చేసుకోలేకపోయాడు. తనను తాను ఇష్టపడి ప్రేమించి తనకున్నదంతా ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టుకున్నాడు. The choice that you make has consequences. అయితే ఈ ఎంపికలోనే మనకు జీవితం అంతా ముడిపడి ఉన్నది అన్న విషయం మనం తెలుసుకోవాలి.
Hallelujah. Hallelujah. The choice that you make has consequences. అయితే The choice that you make has consequences. అది ఈ యొక్క ఎంపిక వల్ల మనకి అన్ని ప్రతి ఒక్క కాన్సిక్వెన్సెస్ అనగా Either leading you to destruction or leading you to eternal life. అయితే ఈ యొక్క ఎంపిక వల్లే మీరు కోల్పోతారా లేకపోతే నిత్య జీవంలోకి వెళ్తారా అన్న విషయం నిర్ణయం పడుతుంది. You remember what Joshua told the Israelites? మీకు ఒక విషయం తెలుసా? యెహోషువ చెప్పిన యొక్క మాట ఏంటో Choose today whom you will serve. ఇజ్రాయెలుతో మరి చెప్పిన యొక్క మాట Make a choice whom you will follow. మీరు ఎంపిక చేసుకున్న యొక్క Either the gods of your forefathers or the living God who delivered you from the land of captivity. Choose today. అయితే మీ పితరులను నడిపించిన యొక్క దేవతలు మీరు ఆరాధిస్తారా లేకపోతే మిమ్మల్ని విడిపించి నడిపించే వారిని మీరు ఆరాధిస్తారా? మీరే ఎంపిక చేసుకోండి అన్నారు. We need to know how to make the right choice. అయితే మనం తెలుసుకోవాలి ఎలాగ మనం సరైన ఎంపిక మనం చేసుకోవాలి. మనం తెలుసుకోవాలి. Luke 15 లూకా సువార్త 15వ అధ్యాయం verses number 11. 11వ వచనం. No, Luke 15. మరియు ఆయన లూకా సువార్త 15వ First of all, it's Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం From verse number 1, we have got 3 parables. 1 నుంచి మరి చూసుకున్నట్లయితే ఆ అధ్యాయం అంతా 3 ఉపమానాలు ఉంటాయి. Jesus spoke about 3 parables. 3 ఉపమానాలు ఉంటాయి. మీరు అందరూ కలిసి చూడొచ్చు. మీరు The first one is the lost sheep. మొట్టమొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె. Verse number 1 to verses number 7. 1 నుంచి 7 వచనాల దాకా. The second one is the lost coin. The lost coin. రెండో ఉపమానము మరి పోగొట్టుకున్న నాణెము, వెండి నాణెం. The third one is the lost son. మూడోది మరి తప్పిపోయిన కుమారుడు. Hallelujah. హల్లెలూయా. The parable of the lost sheep, the lost coin, and the lost son. మరి మొట్టమొదటిగా మరి గొర్రె, తప్పిపోయిన గొర్రె పిల్ల, అటు తర్వాత మరి వెండి నాణెము, అటు తర్వాత తప్పిపోయిన కుమారుడు. ఈ 3 తప్పిపోయిన వాటి గురించి మాట్లాడారు. అంతే కదా? This helps us to come to terms to realize exactly who we are. అయితే ఈ విషయం మనం చూసినప్పుడు అసలు మనం ఎవరో మనకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Now, in the parable of the lost sheep, అయితే తప్పిపోయిన గొర్రె పిల్ల అనే ఒక ఉపమానంలో this sheep, a shepherd was taking care of it. It separated itself with other sheep and it got lost in the field. అయితే ఆ యొక్క కాపరి ఆ యొక్క గొర్రెను మరి పట్టించుకుంటూ ఉండగా కానీ ఆ గొర్రె మాత్రము తప్పిపోయి ఆ యొక్క మంద నుంచి వేరైపోతుంది. In the parable of the lost coin, అయితే మరి పోగొట్టుకున్న వెండి నాణెం విషయంలో this coin got lost inside the house accidentally among the many other parents. It got lost. అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటనగా ఇది ఎక్కడ పోగొట్టుకున్నారంటే ఇంటిలో పోగొట్టుకున్నారు. The sheep got lost in the field. అయితే ఆ గొర్రెను తప్పిపోయిన గొర్రె అది ఎక్కడనగా అది పొలంలో తప్పిపోయింది. The coin got lost in the house. అయితే ఈ వెండి నాణెము ఇంటిలో తప్పిపోయింది. But the prodigal son made a decision to separate himself from the father. అయితే తప్పిపోయిన కుమారుడు మాత్రం తనే నిర్ణయం తీసుకొని తండ్రి వద్ద నుంచి మరి దూరం వెళ్ళిపోయాడు. Hallelujah. Hallelujah. These are all kinds of people we have in the house of God. అయితే ఈ 3-3 మనుషులకి సాదృశ్యమై ఉంది. వాళ్ళందరూ సంఘంలోనే ఉంటారు. There are people who have gotten lost while they are being taken care of by the shepherd. They are with the shepherd, they are among the flock, but somehow accidentally they are lost somewhere in the field. అయితే ఒక సంఘ కాపరి ద్వారా వారు ఎంతగానో పోషింపబడతారు, జాగ్రత్తగా తీసుకుంటారు. అయినప్పటికీ మందలో నుంచి కొంతమంది తొలగిపోతూ ఉంటారు, తప్పిపోయిన గొర్రె పిల్లలు. They belong to the shepherd's fold, but they are lost, they are outside. We need to go and look for them and bring them. They understand they are lost, we bring them to the fold. కాపరి యొక్క కాపరి తత్వములోనే ఉంటారు కానీ లోకములో దేన్నో ప్రేమిస్తూ వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. They are those people who are outside, they cannot be able to make decision. They belong to their fold, they belong to their father's fold, but because they are lost, they need someone to go and serve them, make the right decision and turn to the cross, turn to Jesus. అయితే బయట ఎవరైతే మరి తప్పిపోయిన గొర్రె పిల్ల ఉందో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మందని మర్చిపోతారు. వాళ్ళ యొక్క వాక్యాన్ని, రక్షణను, మొత్తం సమస్తము కృపను అంతా మర్చిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఎవరన్నా తీసుకొని వెళ్ళుటకు ఎవరన్నా వస్తే బాగున్నాను అనుకుంటారు. Then we have another class of people.
అయితే మనకి ఇంకొక వర్గం, They are in the house with the shepherd. ఇంకొక వర్గపు ప్రజలు కూడా ఉన్నారు సంఘములో. They are in the house with the Father. అయితే సంఘములోనే ఉంటారు వారు. They are worshiping with us. అయితే వారు మనతో పాటు They are serving God with us. వారు మనతో పాటే సేవ చేస్తున్నారు. But they are lost. అయినప్పటికీ వాళ్ళు సంఘములోనే వాళ్ళు కోల్పోతున్నారు. They are lost in the house of God. దేవుని యొక్క మందిరంలోనే వాళ్ళు తప్పిపోతున్నారు. We think they are in the kingdom, but they are lost. But in the house. మనం అనుకుంటున్నాము మన దేవుని యొక్క రాజ్యము బయట మరి అవుతుందేమో అనుకున్నాం, కానీ They cannot make the decision to understand who they are. They are only lost, but in the house of God. అయితే వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారంటే దేవుని యొక్క మందిరంలోనే, అనగా దేవుని యొక్క ఇంటిలోనే. ఇది దేవుని ఇల్లు అయి ఉంది. We have so many of such coins which are lost in the house. అయితే మనం ఎన్నో వెండి నాణాలు ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో మనం కోల్పోతున్నాం. They are not able to make the right choices. ఎందుకు కోల్పోతున్నాం అంటే వాళ్ళు సరైన ఎంపిక వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. Not able to make the right choice. వారు సరైన ఎంపిక వాళ్ళు చేసుకోలేకపోతున్నారు మందిరంలోనే ఉండి. Not able to make the right choice. సరైన ఎంపిక చేసుకోలేకపోతున్నారు. They need to be searched with a lot of intelligence, turning everything in the house, turning everything, turning every table, searching all over until we bring them to the fold. అయితే వారు మందిరంలోనే ఉండి వాళ్ళ యొక్క సొంత జ్ఞానముతో పొడికి ఎడమకి మరి తిరిగిపోతూ దీని చుట్టూరు కూడా తిరుగుతూనే ఉంటారు. సొంత జ్ఞానము వాళ్ళు. They need to make the right choice. అయితే వాళ్ళు సరైన ఎంపిక ఖచ్చితంగా చేసుకోవాలి. Then number 3, we have other sons, other sons. అయితే We have other sons. మూడోది తప్పిపోయిన కుమారుడు. Like this prodigal son, he went to the father, told him, "Give me the share of my inheritance. I want to go and." అదే తండ్రి దగ్గరికి వెళ్ళి మరి పెద్దోడు అయిన తర్వాత మరి తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిని నాకు పంచు అని అడిగాడు. ఆస్తిని తీసుకొని బయటికి వెళ్దాం. And he went to another country. అయితే తను వేరొక దేశంకి వెళ్ళాడు. He lived a wasteful life. ఆ యొక్క దేశంలో ఉండి తన యొక్క సొమ్మంతా మరి పోగొట్టుకున్నాడు. He wasted all what the father had given him. వాళ్ళ తండ్రి ఏదైతే ఇచ్చాడో ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. These are people who are of the kingdom. అయితే God had blessed them, so God has a very special blessing for them. They belong to the kingdom. God has a lot of blessings for them, but they are wasting themselves. They are not able to live right through with their father, so that God can bless them and uplift ఆ them. కుమారుడు ఎటువంటి వాడంటే తను దేవుని యొక్క రాజ్యంలో మరి పుట్టినవాడు, దేవుని యొక్క రాజ్యంలోనే పెరుగుతున్నవాడు, కానీ సరైన ఎంపిక చేసుకోకపోవడం వల్ల తను బయటికి వెళ్ళిపోయాడు. శ్రమల పాలయ్యాడు. Hallelujah. Hallelujah. The choices they have made their life to be a waste. అయితే మీరు తీసుకుంటున్న ఆ యొక్క ఎంపికే They are living in poverty. They are living in suffering. ఆ ఎంపిక బాగోలేనప్పుడే మనం దారిద్ర్యంలో బ్రతుకుతాము, ఇంకా ఎన్నో శ్రమలో కూడా బ్రతుకుతాము. But this prodigal son, while he was suffering, he came into terms. He came to understand who he is. He came to understand he is lost, and he came to his senses. అయితే తప్పిపోయిన కుమారుడు ఒక అవగాహనలోకి వచ్చాడు. ఆ శ్రమలో నేను ఏం చేస్తున్నాను, అసలు నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు అన్న ఒక అవగాహనలోకి వచ్చాడు. That I am suffering. అయితే నేను ఇప్పుడైతే శ్రమల పాలయ్యాను. My father has everything. అయితే నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. I am suffering. అయితే నేను ఎంతగానో శ్రమల పాలయ్యి ఉన్నాను. My father has everything. నా తండ్రికి అన్ని ఉన్నాయి. I need to make the right choice. అయితే ఇప్పుడు నేను సరైన ఎంపిక I will go back to my father and tell him, నేను చేసుకుంటున్నాను, నా తండ్రి వద్దకు నేను మళ్ళా వెళ్తాను. నేను I have sinned against heaven and earth. నేను పాపము చేసిన పరలోకమునకి ఈ I భూమికి am నేను not worthy to పాపం be called your చేసిన son again.
నేను మళ్ళా నా తండ్రి వద్దకు నేను వెళ్తాను. Hallelujah. I have sinned against heavens and earth. అయితే ఈ యొక్క భూమికి ఆ యొక్క పరలోకమునికి నేను వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను. I'm not worthy to be called your son. అసలు నేను ఆయన కుమారుడిగా పిలవబడడానికి నేను ఏమాత్రం అర్హుడు కాదు. And he turned back to the father, went and repented. అయితే మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క తండ్రి వద్దకు మరి వెళ్ళి అక్కడ When the father saw him, he blessed him with love. అయితే మరి తండ్రి మాత్రం తన దగ్గర తీసుకొని ప్రేమించాడు. The choice that you make ఎంపిక మీరు చేసుకుంటే will heal your life, మీ జీవితం will take you from suffering, అదే శ్రమల నుంచి మనం దూరపరుస్తుంది. will restore your life. మీ జీవితం మళ్ళా పునర్జీవనంలోకి మనం నడుస్తుంది. So key number 2, అయితే రెండో యొక్క తాళపు చెవి understanding ourselves and making the right choice. Making the right choice. మీరు సరైన ఎంపిక మీరు చేసుకోవడమే రెండో తాళపు చెవి. After you make the right choice, then you turn to key number 3. అయితే ఆ యొక్క సరైన ఎంపిక చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో తాళపు చెవి దగ్గరికి మీరు రావాలి. The key number 3, it is to be separated. అది మూడో తాళపు చెవి మీరు వేరుగా ఉండాలి. To be separated. మీరు వేరుగా ఉండాలి. Now those 2-3 keys, when you turn them into your life, they helps you to come to the knowledge of Christ and to be born again and to become the true son of a kingdom. అయితే ఎప్పుడైతే ఈ మూడు తాళపు చెవులు మీరు కలిగి ఉంటారో మీరు ప్రభు యొక్క జ్ఞానంతో నింపబడతారు. ఇంకా ప్రభువుకి మీరు చాలా చేరువుగా అవుతారు. Hallelujah. Hallelujah. So key number 3. Key number 3. మూడో తాళపు చెవి Separated. వేరుగా ఉండుట, వేరు చేయబట్ట. Let us read the book of Genesis chapter number 12. అయితే ఆది కాండం అందరూ దయచేసి 12వ అధ్యాయం తెరవండి. We may not read, but we go to Genesis chapter number 12. అయితే మీరందరూ దయచేసి 12వ అధ్యాయం తీయండి. చదవం కానీ మనం కొన్ని విషయాలు చూస్తాం. Genesis chapter number 12. అయితే 12వ అధ్యాయం ఆది కాండము. We find our father of faith, Abraham. అయితే మనందరికీ తెలుసు, మనందరము మన విశ్వాసపు తండ్రి యొక్క పిల్లలం మనము. Abraham is our father of faith. అయితే అబ్రహాము విశ్వాసము యొక్క తండ్రి ఉన్నాడు. But you need to understand the life of మనం అర్థం Abraham. చేసుకోవాలి. అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. Abraham his father was called Terah. అయితే తేరాహు అన్నవాడు అబ్రహాం యొక్క తండ్రి ఉన్నాడు. And the land where they were living, అయితే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు they were నివసిస్తున్నారు, living in a nation that looked like India. They were idol worshippers. అయితే వాళ్ళందరూ జీవిస్తున్న యొక్క దేశం ఎటువంటిదంటే మన భారతదేశం వంటిదే. అది కూడా Terah himself, the work of Terah was to sell idols, to make idol gods and to sell idol gods to people. అయితే తేరాహు యొక్క పని ఏంటంటే మరి విగ్రహములు మనం తయారు చేసుకుంటూ అమ్ముతారు. So Abraham grew in a family where the father and the family, the mother and the relatives, they were worshipping idols. అయితే అబ్రహాం ఏ కుటుంబంలో జన్మించాడంటే వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధన చేసుకునే ఒక కుటుంబంలో జన్మించాడు, మనవలే. But Abraham made up his mind, I will never worship or serve idols. అయితే అబ్రహాం తన యొక్క మనసును స్థిరపరచుకున్నాడు, ఇంకెప్పుడు నేను ఆ యొక్క విగ్రహముల తట్టు నేను చూడను, కానీ నేను జీవం కలిగిన దేవుని వైపు తట్టే నేను తిరుగుతాను. Because he had identified his destiny, he had identified who he was. So from when he was young, he made up his mind, he will never serve idols, he will worship a living God. అయితే తను గుర్తించుకున్నాడు, తను ఎవరో అన్న విషయం తను గుర్తించాడు. గుర్తించిన తర్వాత ఇక నేను జీవం గల దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. And when God looked at the heart of Abraham and everybody else in the world, he saw a different heart that was full of righteousness. అయితే దేవుడు అబ్రహాం యొక్క హృదయం నుంచి దృష్టించినప్పుడు అబ్రహాం యొక్క హృదయం ఒక ప్రత్యేకమైన హృదయంగా ఉన్నట్టుగా దేవుడు గ్రహించారు. Hallelujah. Hallelujah. What did God tell Abraham? First chapter number 12. God appeared to him.
అయితే 12 అధ్యాయములోని దేవుడు అబ్రహామును దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. God saw his heart and he appeared to him. అయితే దేవుడు తనని మరి దర్శించి తనతో మాట్లాడారు. What did he tell him? ఆయన ఏం చెప్పారు తెలుసా? Abraham, అబ్రహామా, leave your country, నీ యొక్క దేశమును విడిచిపెట్టి, leave your relatives, నీ యొక్క బంధువులను విడిచిపెట్టి, leave your father's family, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, and go to the land that I will show you. ఇక్కడ నుంచి వెళ్ళి మరి నేను చూపబో దేశం నువ్వు వెళ్ళము And అని. there I will bless you and make you a great అక్కడ nation. నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నమాట. I will make you famous and I will bless all others because of you. అయితే అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నారు. Those who bless you, I will bless. Those who curse you, I will ఎవరైతే curse. నిన్ను దీవిస్తారో వాళ్ళు దీవింపబడతారు, ఎవరైతే నిన్ను శపిస్తారో వాళ్ళు శపింపబడతారు అన్నమాట. And so verse number 1, the Bible says, and so Abraham obeyed God and departed. అందుకే Left the Lord అబ్రహాము and తనది told him. నీతిగా మరి ఎంచబడింది. అబ్రహాము తను అంగీకరించి తను ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చాడు. But as he departed, he carried Lot with him. అయితే అతను మాత్రం ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే తనతో పాటు తన యొక్క బంధువుడైన లోతును కూడా తీసుకుని వెళ్ళాడు. So God wanted to increase, to bless Abraham and to change his destiny. అసలు దేవుని యొక్క ప్రణాళిక అబ్రహామును దీవించాలి, ఆశీర్వదించాలి అన్న ప్రణాళిక. He had known who he was, the first key. అయితే మొట్టమొదటి తాలొచ్చు అతను ఎవరో తను తెలుసుకున్నాడు. He had made the right choice that I will never worship idols. ఆ తర్వాత తను సరైన ఎంపిక చేసుకున్నాడు. ఇంకా విగ్రహాల తట్టు తిరగను కానీ జీవం కలిగిన దేవుని తట్టు నేను తిరుగుతాను. And now God wants to lift him to his destiny and to bless his life. అయితే ఇప్పుడు దేవుడు తను దీవించాలి అని కోరుకున్నారు. తను సెపరేట్ అయిపోయాడు. So what did God do? He separated him. అది దేవుడు కోరుకున్నారు, నువ్వు వేరుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. We need to be separated. వేరుగా ఉంటాం. కానీ ఇంకా మంచి వర్డ్ ఏంటంటే భాష మార్చుకోలేదు. Or disconnected. ఎస్, వేరుగా ఉండుట, ప్రత్యేకింపబడి. The problem of Abraham, his family background was a problem. So he was disconnected from his family background. His land was cast. He was taken from the land. His people were cast. He was disconnected from his people. అయితే కుటుంబ ఆచారాల నుంచి మరి వేరుగా ఉన్నాడు. అటు తర్వాత ఎన్నో సంబంధాలు, బాంధవ్యాల నుంచి కూడా వేరైపోయాడు. కుటుంబ ఆచారాలు అంతే కదా మనకి. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Praise be to God. దేవుడు స్తుతింపబడును గాక. And when he was separated, అది ఎప్పుడైతే తను వేరుగా ఉన్నాడో he followed the direction that the Lord told him to go, and he went right to the mountainous region. అయితే దేవుడు ఏదైతే పర్వతాల తట్టు మరి చూపించాడో ఆ పర్వతాల తట్టు తను నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. And there he settled and lived. There he settled and lived. There he settled. ఓకే, రైట్. అక్కడ తను మరి సెటిల్ అయిపోయాడు. చూసారా ఎంత అర్థం ఉందో. Hallelujah. స్థిరపడ్డాడు. ఏమైనా ప్రైజ్ But note this. నాకు సిలువే. Note this. అదే మీరందరూ దీని విషయం గుర్తించారు. God never fulfilled what he had told Abraham. అది దేవుడు దేనికి పిలిచాడు అన్న విషయం అబ్రహాం గ్రహించాడు. Why? ఎందుకు పిలిచాడు? Abraham and carried Lot with him. అబ్రహామును దేవుడే అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు లోతును తీసుకుని వచ్చావు? And he had begun causing problem between Abraham's household and his household. అయితే లోతు మాత్రము మొత్తం అబ్రహాం యొక్క కుటుంబాన్ని శపిస్తున్నాడు, తన కుటుంబాన్ని కూడా శపించుకుంటాడు. So chapter number 14, go to Abraham. ఒకవేళ మీరు 14వ అధ్యాయం మీరు తెచ్చినట్టయితే అందులో ఉంటుంది. What you need to do? అయితే అబ్రహాం నువ్వు ఏం చేయాలి? Separate from this man. చూడండి 14వ అధ్యాయం. Tell him to choose where he need to go. 14వ అధ్యాయంలో చెప్పారు, ఈ యొక్క మనుషుల నుంచి నేను వేరుగా ఉండాలి, అతను ఎటు వెళ్ళాలి అన్న విషయం అబ్రహామే చెప్పాడు. If he chooses to go to the right, go to the left. అయితే నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను, నువ్వు ఎడం పక్క వెళ్తే నేను కుడి పక్క Today వెళ్తాను. you must separate. అయితే మనుషుడు ఖచ్చితంగా దేని చేత వేరైపోవాలి, దాని నుంచి వేరైపోవాలి. Abraham called Lot. అయితే అబ్రహాము లోతును పిలిచాడు. He told him there is no need for us to keep on fighting. అయితే మన పద్ధతి మనం ఇలా The జెండాలు మన land మధ్య is ఉంటారు, big and plenty. అది ఒక గొప్ప స్థలమే ఉంది మన Choose మనుషుడు. the direction you need to go. అయితే నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను అన్నమాట. And the young man chose to go down to the అయితే horizon. యవనస్తుడు మరి ఎడం పక్క సోదమ గొప్ప పట్టణాలు Then ఇచ్చాడు. Abraham went up the mountain. అయితే అబ్రహాము మాత్రం పర్వతాల తట్టు మరి వెళ్ళాడు.
After he went up the mountain is where he was met by Melchizedek and he made a covenant with him. ఆ పర్వతాల తట్టు వెళ్ళాడు, దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవుడు తనతో నిబంధన చేసుకున్నాడు. He was told to sacrifice, to offer sacrifice. అయితే తనకు చెప్పబడిన మాట, నువ్వు అనేకమైన బలి అర్పణలు నువ్వు సమర్పించాలన్నమాట. After he separated, then Melchizedek the high priest met him and he offered a sacrifice, and that sacrifice God made an everlasting covenant with Abraham. అయితే అబ్రహాం ఎప్పుడైతే వేరైపోయాడో అప్పుడే మెల్కీసెదెకు తనకి పరిచయం అయ్యాడు. మెల్కీసెదెకు ద్వారా గొప్ప అర్పణ మరి అర్పించారు. అర్పించిన తర్వాత ఒక మంచి నిబంధన దేవునికి అబ్రహాముకి మరి కలిగింది. And then God told him that I will bless you with a son who will inherit after you. I will make you a father of the nations. After he separated, God began speaking to వాళ్ళు him. వేరైపోయిన తర్వాత దేవుడు మాట్లాడారు, నేను నీకు కుమారునిచ్చి నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నమాట చెప్పారు. ఆమేన్. Being separated. దయచేసి వేరవ్వండి. Being separated. మీరు అందరూ వేరుగా ఉండాలి. Separation from anything that would hinder us not to see the face of God. మనం ఎందుకు సెపరేట్ అవ్వకుండా చూస్తాడంటే అపవాది మనం దేవుని యొక్క మార్గాన్ని కనుగొనకుండా ఉండడానికి. So among the 9 keys that we need to open to take us to our destiny, the 3 keys help us to connect with God and to connect with our blessings and to connect with the grace that will help us to grow spiritually. ఈ 9 తాళపు చెవులు 3 తాళపు చెవులు మనం ఏం చేస్తాయంటే మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుని యొక్క కృపతోని, ఆయన స్వస్థతతోని, ఆయన మార్గముతోని, ఆయన ఆశీర్వాదాలతో మనం ఒక సంబంధం కలిగి మనం ఉంటాం. ఈ 3 తాళపు చెవుల వల్ల. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Being separated. Who is your Lord? Who is your Lord? Hallelujah. హల్లెలూయా. This is something I want you to come to understand. మీరు ఒక విషయం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. You need to understand this very well. ఒక విషయం మీరు చాలా క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలి. What unhindered Abraham from being blessed from the time when he was called out the time when he received the covenant is walking with Lot. దేవుడు తన్ని పిలుచుకున్న తర్వాత, మరి దేవుడు తను నడిపించిన తర్వాత, తను నిబంధన చేసుకున్న తర్వాత, పిలిచిన తర్వాత నిబంధన చేసినప్పుడు మరి మధ్యలో దేవునికి అందుబాటుగా ఉండకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే తనకు లోతుతో ఉన్న సంబంధము. Today, the Lord has gathered us here in this sanctuary, in this house, in this place of worship. అయితే ఈ యొక్క ఆరాధన స్థలం నుంచి మీరు వెళ్లే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. God is asking us, దేవుడు మనం అడుగుతున్నాడు, who is that Lot you need to separate with? ఆ లోతు ఎవరు నీ జీవితంలో ఉన్నారు? ఆ లోతు నుంచి మీరు దూరం అవ్వాలి. ఆ లోతు ఎవరు? What is that thing that you need to be disconnected from? అయితే ఆ లోతు ఎవరు? మనుష్య రూపంలో ఉన్నాడా లేకపోతే వస్తు రూపంలో ఉందా మీరు తెలుసుకోవాలి. That has made many of us to be coins that are lost in the house, to be sheep that are lost in the field, to be sons that are lost in far country. అదే దేవుని యొక్క మందిరంలో పోగొట్టుకున్న వెండి నాణము వంటి వారు. వారందరూ ఎవరంటే లోతుతో సంబంధము కలిగి ఈ మందిరంలోనే వాళ్ళు తప్పిపోతున్నారు. The Lord has decided to make a covenant with you to bless you. When he comes, he finds Lot is there with you. Sorry, come. The Lord wants to come and make a covenant with you. The moment he comes to visit, he finds that you are still with Lot. అయితే దేవుడు ఎప్పుడు మీతో ఒక నిబంధన చేసుకోవడానికి ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఒకవేళ మీరు లోతుతో కనబడినట్టయితే దేవుడు నిబంధన చేసుకో. You need to be separated today. మీరు వేరైపోవాలి. లోతు నుంచి మీరు వేరైపోవాలి. I need to be separated today. నేను వేరైపోవాలి లోతు నుంచి. Make a decision. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. Choose. మీరు సరైన Be separated. మీరు వేరైపోవాలి. That the Lord may visit you. అప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. It does not matter what is what.
మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎలాంటి వారు దానికి సంబంధమే లేదు, మనకి దేవునికి సంబంధం లేదు. Let us purpose to be separated. మనందరము వేరైపోవడానికి మన హృదయాలు సిద్ధపరచు. ఆయన అడుగుతుంది, మీ లోతు ఎవరైనా అడుగుతున్నారు. కొంతమందికి కోపమే వాళ్ళ లోతు, కొంతమందికి పీనసత్వం వాళ్ళ లోతు, కొంతమందికి ప్రేమలు లేనిపోని చండాల ప్రేమలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, ఇవే వాళ్ళ లోతు. Let us choose to be separated. ఈ రోజు మనము ఎంపిక చేయబడదాము వాటి నుంచి వేరుగా ఉంటాయి. After we have been separated, మనం ఎప్పుడైతే వేరైపోతామో the Lord will gather us unto himself. దేవుడు వచ్చి నిన్ను హత్తుకుంటాడు. And what he did the prodigal son, he will clothe us with the best robe. అయితే అయితే తప్పిపోయిన కుమారుడు విషయంలో చేశాడు, ఒక మంచి అంగితోని తను దీవించాడు. He will fit us with a gold of ring. ఒక మంచి ఒక బంగారపు రింగ్ కూడా మరి ఇచ్చాడు. He will put us a golden chain. ఒక మంచి గొలుసు కూడా మరి పెట్టాడు. He will restore us back to our position as sons. జీవనముతో మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. There will be celebration because the Lord will restore us back to our positions. అయితే దేవుడు మళ్ళా మనని పునర్జీవనంతో దీవించి మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళా మనకి ఇస్తాడు. The Lord is waiting for you to come and celebrate you. కేవలము దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వేరే, the Lord is waiting to come and celebrate you. అయితే మీరు వేరుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. You need to understand who you are. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఎవరో మీరు remember where you are. మీరు ఎక్కడున్నారు మీరు అర్థం చేసుకోవాలి. You need to understand where you are. మీరు ఎక్కడున్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన మీకు ఉండాలి. Make the right choice. మీరు సరైన ఎంపిక మీరు చేసుకోవాలి. Be separated. మీరు వేరుగా ఉండాలి, ప్రత్యేకింపబడి ఉండాలి. Get back to the Father. రండి, తండ్రి వద్దకు మళ్ళా రండి. Surrender to your Father. ఆయనకి పూర్తిగా మీరు సమర్పించుకోండి. And your life will be restored back. మీ జీవితం మళ్ళా పునర్జీవనం. Whatever you have lost, you will gain it back. మీరు పోగొట్టుకున్నది ఏదో దాన్ని మళ్ళా తిరిగి మీకు ప్రభువుపోతున్నారు. In the name of Jesus Christ. యేసయ్య నామం పేరిట. ఆమేన్. I want us to rise up and pray. దయచేసి అందరూ లేచి నిలబడదాము, ప్రార్థించేద్దాం.